హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీలో ఎగ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా మీరు ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా క్విక్గా తయారు చేసేయచ్చు. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయిపోతారు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం రైస్ని అరగంట ముందుగానే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. రైస్ని శుభ్రంగా వాష్ చేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ కోసం 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 2 to 3 మినిట్స్కే ఎగ్స్ ఫ్రై అయిపోతాయి. ఎగ్స్ ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అయినా ఇవి రబ్బర్ లాగా అయిపోతాయి, తినడానికి టేస్ట్ అంత బాగుండవు. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, అనాస పువ్వు, 10-15 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులోని 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా ఉంటే బిర్యానీ టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 పెద్ద సైజు టమాటోని ఈ విధంగా సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఆయిల్లో బాగా మెత్తగా ఉడికిపోవాలి. టమాటోస్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటోస్ మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా 1.5 నుంచి 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ మాడకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వంపేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. అదే మీరు నార్మల్ రైస్తో చేస్తూ ఉన్నారనుకోండి, 1 గ్లాస్ రైస్కి 1.25 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసాక ఒకసారి వాటర్ని టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా 70% రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 70% రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మంట పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగానే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి మంట వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. దాదాపు 8 to 10 మినిట్స్కి మనకి ఎగ్ బిర్యానీ తయారైపోతుంది.
రైస్ ఈ విధంగా చక్కగా ఉడికితే ఎగ్ బిర్యానీ తయారైపోయినట్టే. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ బిర్యానీ తయారైపోయింది. ఈ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తగ్గదు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ బిర్యానీని పెరుగు రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.